హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పాతకాలం నాటి హెల్దీ స్వీట్ రెసిపీని తయారు చేసుకుంటున్నామండి. అమ్మమ్మల కాలం నాటి రాగి తోపని తయారు చేసుకుంటున్నాము. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లం వేసుకుని దీనిలోకి 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం కరిగితే సరిపోతుంది. మనకి ఇది పాకం అనేది ఏమీ రానవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుందండి. ఇలా బెల్లాన్ని కరిగించుకుని ఈ నీళ్ళని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యిలోకి 1 కప్పు రాగి పిండి తీసుకోండి. అన్నీ ఒకే బౌల్ తోటి కొలిచి తీసుకోండి. ఈ రాగి పిండిని నెయ్యిలో వేయించుకోవాలండి. కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఉండలేం కట్టకుండా ఇలా మెదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ రాగి తోపని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి. ఒక్కొక్కళ్ళు ఇలా నేతిలో పిండిని వేయించకుండానే చేస్తూ ఉంటారు. అలా కన్నా కూడా ఇలా రాగి పిండిని నెయ్యిలో వేసి వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. తోప టేస్ట్గా చాలా బాగుంటుందన్నమాట. ఇలా రాగి పిండి వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి, ఈ బెల్లం నీళ్ళని సగం వరకు వేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ నీళ్ళని వేసుకోవాలి. సగం నీళ్ళు వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఉండలేం కట్టకుండా ఒకసారి కలుపుకొని అప్పుడు మిగిలిన బెల్లం నీళ్ళని కూడా దీనిలోకి వేసేసుకుని కలుపుకోవాలన్నమాట. ఒకటేసారి వేసేస్తే కలుపుకోవడానికి కష్టంగా ఉంటుందండి. ముందు సగం నీళ్ళు వేసుకుని పిండి మొత్తం ఇలా కలిసిన తర్వాత మిగిలిన బెల్లం నీళ్ళన్నిటిని కూడా వేసేసుకుని కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. అలాగే నీళ్లు వేసిన తర్వాత స్పీడ్గా కలుపుకోవాలండి. మనం ఏమాత్రం ఆలస్యం చేసినా పిండి ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇది ఉండలు కట్టకుండా ఇలా గరిటెతో మెదుపుకుంటూ ఈ తోప దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ తోపలోకి నెయ్యి లేదా నువ్వుల నూనె ఏదైనా కూడా వాడుకోవచ్చండి. మనం నువ్వుల నూనె వేసుకుంటే ఇంకా ఎముకలకి బలంగా ఉంటుంది. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలోకి మరొక స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఈ రాగి తోప చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక 10-15 నిమిషాల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రాగి తోప రాగి పిండి ఇష్టం లేదు, ఈ రాగితో చేసిన పదార్థాలు తినవు అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి. దీంట్లోకి ఫైనల్గా మరొక స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా వారానికి 1-2 సార్లు రాగి తోపని చేసి పిల్లలకి పెట్టడం వల్ల ఎముకలు ఉక్కుల బలంగా తయారవుతాయి. అదే మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి పెడితే నడుము నొప్పి లేకుండా నడుము బలంగా ఉంటుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. పాతకాలం నాటి హెల్దీ స్వీట్ రెసిపీ రాగి తోప. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి.